ఏడు పంట ఎంత బాగా వండిందే. నా బిడ్డ గ్యారెంటీ 3 తులాల చేంజ్ చేపిస్తా. 3 2 తులాలే. లేదు 3. అరే 2 తులాలతో సరిపెట్టుకుందాం. అయినా నా బిడ్డకి ఏం తక్కువైందని సరిపెట్టుకున్నాడు కానీ సరిపడేట్టుండాలి. ఈ మాటలకేం తక్కువ లేదులే గాని మిషన్ ఆయనకు ఫోన్ చేసినావా? అయ్యో చేసిందే, రేపు పొద్దుగాలనే వస్తుందట. సీత సీత ఉన్నవానే? అక్క చెప్పక్క. నల్లత్తంది, మంచినీళ్ళు పట్టవానే? అయ్యో మర్చిపోయినక్క. అక్క ఇట్లాగే ప్రతిసారి సాయం చేస్తున్నావు అక్క మాకు. మా ప్రేమ పెళ్ళికి కూడా నువ్వే పెద్ద దిక్కై ఎంతో సాయం చేసినావు అక్క మాకు. అయ్యో ఇప్పుడు గంత పెద్ద మాటలేందుకే? ఇట్లా మాట్లాడి మన స్నేహాన్ని దూరం చేస్తావా ఏంది? దా నీళ్ళ పోదా. రామన్న ఇంకా పైసలు ఇవ్వకపోతేవి అన్న ఈసారి ఖచ్చితంగా ఇస్తానే. అన్న ఇట్లా ఎన్ని రోజులు జరుపుకుంటా చెప్పు. ఏమో నాకైతే నమ్మకం లేదు. సరే మా నమ్మకమేనా మరి? అన్న ఈసారి జరుపుడు లేదేం లేదు. ఈసారి పంట మంచిగా వండిందే, ఖచ్చితంగా ఇస్తా. సరే వడ్ల పైసలు వచ్చినాక ఈ మర్చిపోకు మరి. అన్న ఇస్తానే. సరే అన్నా 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 రమ్మన్నారట్నే. ఏమైంది? ఇదే పద్ధతి నీది? అన్నా అది అది అన్నా ఇదేనా పద్ధతి? ఇట్లనే ఉంటుందా? అన్నా తీసుకోగానేమో ఇస్తా అన్నావు, ఇప్పుడేమో ఇట్లా చేస్తున్నావు. అన్నా ఇప్పుడు వడ్ల పైసలు రాగానే ఇస్తానే, బండ గుర్తు. ఈ వడ్లు పోయేలాగా చూస్తా, ఇక తర్వాత నువ్వు వచ్చుడో నేను వచ్చుడో చూస్తా. ఇక పో పో. అన్నా ఇస్తానా. అన్నలేడా? లేడు, పొలం కాడికి పోయిండు. ఇంకా మంది వచ్చిన పైసలు ఇవ్వమంటారు అక్కడ ఉన్నాయి. సరే అన్న వచ్చినాక చెప్తా ఈ మనీ. కరెంటు బిల్లు కట్టక 6 నెలలు అవుతుంది. ఈసారి కట్టకుంటే కరెంటు తీసేస్తాం. సీత నీ బిడ్డ గౌన్ కొన్నావు, ఆ పైసలు ఇయ్యవా? వదినే, మా అమ్మ రామన్న చిట్టు పైసలు తీసుకురమ్మన్నది. ఏమైందన్న ముఖం గట్ల పెట్టినావు? పొలం కాడ పని ఎక్కువైందా? పని ఎక్కడిది, మన ఎక్కడిదిరా. అప్పు కోసం తిరిగి తిరిగే ముఖం ఇట్లయింది. అవును, ఆ పేపర్ని బాగా పరీక్ష పట్టి చూస్తున్నావు, అందులో ఏం వాడుతుందిరా? వార్త ఎక్కడిదే మన ఎక్కడిదే? మా బాబు అట్ట రేట్ ఎంత ఉందో చూసినామని చెప్పిండు. సరే గాని మున్పటి కంటే పెంచిర్రా దించిర్రా? పెంచుడు ఎక్కడిదే, ఉన్నదే దించిరు. ఏ పాటు దించిర్రు? 900 అన్న. 900? కొన్ని మంచినీళ్ళు దేవే. వడ్లకి మున్పటి ధర లేదంటున్నారు, దిగిందట. ధర దిగిందా? మరి బాకీలు ఎట్లా? బాకీలదేముంది, అవే తీరుతాయి కానీ ఇప్పుడున్న ధరకైతే చేతులు ఏం మిగిలదు. నీ మిగులుడు సల్లగుండా బాకీలు తీరుతాయిపోయి. నువ్వు చెప్పింది కరెక్టేనే, బాకీలు తీరుతాయిపోయి. అటెన్కి ఎట్లయినా చేయొచ్చు.
దా ఇప్పటిదాకా ఎట్వైనావే? దోస్తు వాళ్ళ ఇంటికి ఆడుకోవడానికి పోయినా నాన్న. అన్నం తిన్నావా బిడ్డ? తిండా పొద్దుననంగా పోయింది అది, తిండి లేదు ఏం లేదు. సరే మరి పెట్టుకో పో బిడ్డ తిను. పా. సార్ నమస్తే. ఏమయ్యా మంచిగానే వడ్లు ఉల్లారినట్టున్నాయి? అవును సారు, మంచిగా ఉల్లారినాయి. కుప్ప మంచిగానే వచ్చినట్టున్నావు కదా? అవును సారు. ఇగో ఇను పైనుంచి ఆర్డర్లు వచ్చినాయి, ఇక వడ్లు కొన్నారట. ఈ వడ్ల కుప్ప అంతా తీసుకుపోయి నీ ఇంట్లో వేసుకోపో. 6 కాలం నుంచి కష్టపడ్డ పంట సార్, ఇప్పుడు వచ్చి మీరు తీసుకురంటే ఎట్లా సార్? మా బతుకులు ఏం కావాలి సార్? అరే దానికి నేనేం చేయను వా, మా ఇంట్లో గిట్ట తీసుకుపోయి వేసుకోమంటావా వడ్లు? ఓయా ఇంట్లో వేసుకోపో. ఏయ్ ఆ వడ్లు ఎవరి ఎవరున్నారట? ఎంతో కష్టపడి పండించిన పంట, ఈ వడ్లు అమ్ముతూనే నా బిడ్డ పెళ్లి చేయాలనుకున్నా. ఇప్పుడు నేను ఎట్లా పెళ్లి చేయాలి? ఏమే ఆ, నేను వడ్ల కాడికి పోయేస్తా, నువ్వు ఎండ ఎక్కువ కాకముందు బాయి కాడికి పోయి పైపులు బందుకు పెట్టు. ఏ అగ్గో మన్నో తాకితే మళ్ళా మోసం అవుతుంది. సరే పని అయిపోయినాక పోతా. నేను పోయేస్తా. హలో, ఈ పాప ఏంది ఎడ కూర్చున్నాడు? ఏందే బాపు రంజితో కూర్చున్నావు, ఏమైంది? ఏం చేయమంటావురా? రాత్రే చేతులు ఎత్తేసింది. నిన్న ధర తగ్గించాను, ఇవాళ మొత్తానికే లేదు. సార్ ఆగురు, సార్ ఆగురు. ఏందయ్యా బట్లు కొన్నారట కదా? బట్లు కొన్నారట కదా సార్? ఎన్నిసార్లు అయిపోయానా మీకు? సార్ ఎందుకు సార్? వడ్లు ఏమైనా ఖరాబ్ ఉన్నాయా సార్? సార్ వడ్లు ఏమైనా పచ్చిగా ఉన్నాయా? 2 రోజులు ఎండ పెడతాం సార్. అరే ఎన్నిసార్లు అయిపోయినాయా? పైనుంచి ఆర్డర్ వచ్చింది, నేనేం చేయాలి? గాలి వచ్చిందా చెప్పు, వడ్లు జల్లెడ పడతాం సార్. వారం వెనక ముందైనా మంచిదే సార్. మిషన్ వచ్చినాక అయినా కొన్నాను సార్, కానీ వడ్లు కొనమని మాత్రం అనుకుని సార్. అరే మీదికి వెళ్ళొద్దన్నారంటే మళ్ళీ గదే పాట కొడతావు. మీరు ఎంత మంచి వడ్లు తెచ్చినా పైనుంచి కోనారంటే కొనరు. మరి మేము ఏడో తావాలి? అరే ఈసారి కాకపోతే మళ్ళీ తాపకుంటారు. గదినికే గాయ అవుతున్నాయిందా? ఎంత అల్కగా మాట్లాడింది సార్. సార్ ఉనక బస్తాల నుంచి మొదలు పెడితే దున్నిలోనికి, కైకిలోనికి, మందులోనికి ఖాతా బుక్కులలో మోత మోగుతాను సార్. ఏందయ్యా బాగానే మాట్లాడుతున్నావు? బాధల కష్టాలు మీకేనా? మాకు ఇవ్వమాయి కావా? బరాబర్ కావు. మీకు నెల తిరిగేసరికి జీతం ఆశ అవుతుంది, మాకు 6 నెలలైనా కూడా 5 పైసలు మిగిలాయి సార్. సార్ అల్లొకసారి వాన్ వచ్చిపోతుంది, అల్లొకసారి గాజు మరం వచ్చిపోతుంది. ఒక్క విషయం మీకు చెప్తున్నా సార్, రైతు పెళ్ళా మెడలు ఎప్పుడు పుస్తకాలతో నిలకడ ఉండదు. ఆపదికి సంపత్తి కూడా పెట్టాలి, అక్కరాలు తీయాలి. మా రైతులింట తారిపొట్టు అత్తగారింటికి, అవ్వగారింటికి తిరుగుతూనే ఉంటాయి సార్.
అట్లా ఉండే మా బతుకులు మార్చుకుందామని మీ కాడికి వస్తే ధర పెంచుమంటే పెంచారు కానీ దించుడు మాత్రం దించుతూనే ఉంటారు సార్. ఉబ్బ పెట్టేటోడు కూడా బిచ్చం ఎత్తుకున్న కాడికి వచ్చా కదరా మీ కాడ. వీళ్ళ మొఖాలు పాడుగాను వడ్లు కొంటా అని గింత మోసం చేసిరి. ఏ 10,000 5,000 నౌకరీ చేసుకున్నా మంచిగుండు. ఈ వడ్లు కొనరట, ఎట్లా బతుకుడో ఏమో. ఏమైందక్క? ఎవరిని అంతగానం తిడతాను? అయ్యో నీకు తెలవదానే, వడ్లు కొనరట. ఆగో ఏమైందే? సీత సీత సీత, అయ్యో ఏమైందే? అయ్యో సీత సీత ఏమైందే? అయ్యో ఏమైందే? గుండె పెట్టుకుంటాను. ఏమైందే? తమ్ముడు 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 ఒకసారి రా. అయ్యో సీత సీత ఏమైంది? సీత సీత ఏమైంది తల్లి? ఏమైంది సీత? అయ్యో సీత సీత ఏమైంది? జాగ్రత్త. నువ్వు టెన్షన్ పడక సీత, లేవు కళ్ళు తెరు సీత. అయ్యో సీత సీత ఏమైంది సీత? లేవు సీత సీత లేవు సీత సీత లేవు సీత. అయ్యో నన్ను ఇచ్చిపెట్టి పోయినా సీత. సీత లేవా సీత, పాము ఎట్లుంటే ఒక్కసారి సీత లేవు సీత సీత లేవు సీత. అయ్యో సీత నీ బిడ్డని ఇంకెట్లా చూడండి, ఎవరు చూడండి. అయ్యో మమ్మల్ని విడిచిపెట్టాను బిడ్డ. మమ్మీ మన విడిచిపెట్టిపోయింది. ఇంకా సీత ఎంత పని చేస్తుంది మమ్మల్ని విడిచిపెట్టి ఏదో కనుగొని సీత. రైతుకు పిల్లనెవరియ్యరు, వాడు చస్తుంటే చూస్తారు గాని ధర మాత్రం ఎవరూ పెంచరు. రైతు పెళ్ళాం చచ్చిన పిల్లలు ఆగమైనా మళ్ళీ పారపడతాడు, 10 మందికి అన్నం పెడతాడు. కానీ రేపటి రోజున రైతే చచ్చిపోతే
మా ఆర్కే బస్ ఛానల్లో మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ చూస్తున్నారు కదా. ఈసారి ఒక కొత్త కంటెంట్, ఎమోషనల్ అండ్ సెంటిమెంటల్ షార్ట్ ఫిల్మ్, అది కూడా రైతులకు సంబంధించిన షార్ట్ ఫిల్మ్ తీసాము. సో ఖచ్చితంగా ఈ షార్ట్ ఫిల్మ్ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఆర్కే బస్. పక్కమని గంట గట్టి కొట్టుర్రి. ఆర్కే బస్